వరంగల్ నగరంలోని మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు ముస్లిం యువకులు ఓ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. 10వ తరగతి చదువుతున్న బాలికను ఆమె ఇంటి సమీపంలో ఉంటున్న అజ్మద్ అలీ అబూ బాలికను ప్రలోభపెట్టి గత 6 నెలలుగా అత్యాచారానికి పాల్పట్టారు. ఇక విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వరంగల్ ఏసీపీ గిరికుమార్, మిల్స్ కాలనీ సీఐ శ్రీనివాస్ బాధిత కుటుంబ సభ్యుల నుంచి పూర్తి వివరాలు సేకరించారు. అనంతరం ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలిసిన బాలిక బంధువులు, కుటుంబ సభ్యులు నిందితుల ఇళ్లపై దాడి చేశారు. వారి ఇంటి ఎదుట ఉన్న ద్విచక్ర వాహనాలను ధ్వంసం చేశారు. అనంతరం వరంగల్ నర్సంపేట ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై బీజేపీ, హిందూ సంఘాలు ఆందోళన చేపట్టాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాయి. నమస్కారం అండి. మనం దయానంద్ కాలనీ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇక్కడ ఇంటి దగ్గర ఉన్నాం. ఒక 6-7 మంత్స్ బ్యాక్ ఈ ఇంటి యజమాని యొక్క పిల్లలు ఇద్దరు ఉంటారు. వాళ్ళు ఒక బాలిక మీద అత్యాచారం చేస్తుందని చెప్పేసి మనకు కేసు రావడం జరిగింది. దాని మీద కేసు నమోదు చేశాము. బాలికను కూడా స్టేట్మెంట్స్ అవి రికార్డ్ తీసుకున్నాం. నేరస్తులు కూడా మనకు అదుపులోకి వచ్చేసారు. అన్ని ప్రొసీజర్ ప్రకారం మేము చేస్తున్నాము. కానీ కొన్ని సంఘాలు